హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు కర్రీస్ ఇన్ 10 మినిట్స్లో డే 5. మన రెసిపీ వచ్చేసి పచ్చి అరటికాయలో పాలు పోసి వండిన కర్రీ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, వండడం కూడా చాలా ఈజీ, చాలా టమ్మీకి కూడా హాయిగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఒక కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుని వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో కుక్కర్లో అనేమి అవసరం లేదు, నార్మల్గా కూడా కడాయిలో వండేసుకోవచ్చు. ఏంటంటే అంత క్విక్గా అయిపోతుందని అలా చేసాం. చక్కగా మగ్గాక ఆనియన్స్, ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న అరటికాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను అనమాట. సో అలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న వాటిని ఆనియన్స్ కుక్ అయిపోయాక కొంచెం వాటిని కూడా వేసేసుకున్నాను. 1 by 1 వేసుకుని చిటికెడు పసుపు, అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని 1 to 2 మినిట్స్ కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలా కలుపుతూ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, కలుపుతూ అలా ఫ్రై చేసేసుకుంటే మనకి చక్కగా ముక్క కూడా ఉప్పు అన్నది చక్కగా పడుతుందన్నమాట. సో మనం ఈ కర్రీలో కారం గట్టి ఏమి వేయము, ఆ స్పైసీ లెస్ అంతా పచ్చిమిర్చితోనే వస్తుంది. చూసారా, ముక్క ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటాను. ఎక్కువ పట్టదు కుక్కర్లో కాబట్టి. చూసారా, కొంచెం కుక్ అవ్వడానికి మాత్రమే పోసుకుని ఒక్కసారి కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానివ్వండి, సరిపోతుంది. అదే నార్మల్గా వండుకునే వాళ్ళైతే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకుని ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేస్తే మగ్గిపోతుంది. చూసారా, విజిల్ పోయాక తీసి చూస్తే వాటర్ కూడా ఏం లేదు, చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు మిల్క్ యాడ్ చేసుకున్న. కాసినవైనా పర్వాలేదు, లేదా పచ్చిపాలైనా పర్వాలేదు. వేసుకుని దీన్ని ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పాలు కూడా దగ్గర అవ్వే వరకు ఉడకనివ్వండి. ఇది మస్ట్ అండి, పాలు వేసుకున్న కర్రీస్ చాలా బాగుంటాయి తినడానికి కూడా. చూసారా, ఇంతేనండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.